చాలా రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల దొర పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చిండు. ఆఫీస్కి వచ్చి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిండని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా కేసీఆర్ గారు మల్లారెడ్డిని ఉద్దేశించి చేసిండని మాత్రము నాకైతే కొంత డౌట్ ఉన్నది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు అంటే ఒకసారి చూడండి మీరు, ఉంటే ఉండండి పోతే ఓండి, పార్టీలో కొంతమంది కోవట్టులు ఉన్నారు, ఉంటే ఇక్కడ ఉండు లేకపోతే దొబ్బేయండి, అటో కాలు పెట్టి ఇటో కాలు పెట్టి రెండు పడవల మీద పెట్టి ప్రయాణం చేస్తా అనేటటువంటి నాయకులు మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. మనం ఇటీవల చూసుకున్నట్లయితే మాజీ మంత్రి మల్లారెడ్డి గారు తన కోడలు తన కొడుకుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో దాదాపు 40 నిమిషాలు సుదీర్ఘంగా రాజకీయ భవిష్యత్తు మీద వాళ్ళు మంతనాలు కూడా జరపడం జరిగింది. దాని తర్వాత కూడా మల్లారెడ్డి గారి కోడలు స్వయంగా బీజేపీ రాష్ట్ర ఆఫీసు తెలంగాణ ఆఫీస్కి వెళ్ళి సుదీర్ఘంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులతోని కూడా చర్చలు జరపడం జరిగింది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం కూడా ఆమె బీజేపీ నాయకుల్ని కోరినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ, అరే ఏమవుతుంది, పార్టీ మొత్తం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా అవుతున్నది, నా బిడ్డ పోయి కొత్త పార్టీ పెట్టుకునే, ఇంకా కొంతమంది పోయి బీజేపీలో చేరి, మళ్ళొకసారి నేను నమ్మినటువంటి మల్లారెడ్డి కూడా పార్టీ ఫిరాయించేటట్లు కనబడుతున్నారు అని చెప్పి ఆయనకు డౌట్ వచ్చింది. కేసీఆర్ గారు మీరు ఇట్లనే నీ కొడుకుకు అప్పచెప్పి నువ్వు ఫామ్ హౌస్లో వండుకున్నావంటే లాస్ట్ ఆ పార్టీలో నీ కొడుకు ఇద్దరు తప్ప ఎవడు మిగిలిన నీవు గుర్తుపెట్టుకో, నీ కొడుకు తప్ప ఎవరు నెగలాడు. ముఖ్యంగా కేటీఆర్ సారథ్యంలో పనిచేయడానికి ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా ముందుకు రావడం లేదు. ఎందుకంటే నీ కొడుకుకు ఆ క్వాలిటీస్ లేవు. ఇన్ని రోజులు నీవేదో నెట్టుకొచ్చినావు, రాజకీయంగా నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నావు కాబట్టి నడిచిపోయింది. పండిత పుత్ర పరమ సుంట అన్నట్లు నీ కొడుకు సారథ్యంలో పనిచేయడానికి ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా సుముఖంగా లేరు. ఇంతనంతన హరీష్ రావు బెస్టు, దాన్ని చూసుకో, వాళ్ళ మీద ఇళ్ళ మీద ఎందుకు ఎగురుతున్నావు? సోషల్ మీడియా డ్రామాలు ఇక్కడ పని చేయవు, అందరూ పార్టీ లైన్కు కట్టుబడి పని చేయాల్సిందే. సోషల్ మీడియాలో అందరికన్నా ఎక్కడ డ్రామాలు చేసేది ఎవడా అంటే నీ కొడుకే. నువ్వు ఫామ్ హౌస్లో వండుకుంటే ఆయన నాకేం తక్కువ అని చెప్పి ఆయన ఇంకో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఆయన జన్వాడ ఫామ్ హౌస్లో వండుకుంటాడు, నువ్వు జగదేవ్పూర్ ఫామ్ హౌస్లో వండుకుంటావు. అప్పుడప్పుడు ఆయన అమెరికాకు పోతాడు, వేరే దేశాలకు పోయి విడిది చేసి చేదా తీరి వస్తుంటాడు. మరి ఇటువంటి వాళ్ళ కింద ఎందుకు పని చేస్తారు? మల్లారెడ్డి ఏం తెలివి తక్కువ అనుకున్నావు? మల్లారెడ్డి చాలా బతక నేర్చినోడు నువ్వు అనుకున్నావు. కేసీఆర్ ఎచ్చగుండతా తిని పచ్చగుండతా వండే రకం చూసినాం. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పంచన చేరిండు, తర్వాత టీఆర్ఎస్లకు వచ్చిండు, 10 ఏళ్ళు లీడ్ అధికారంలో ఉన్నాడు, అన్నీ చేసిండు. మళ్ళీ ఆయన ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంతనంతన ఇల్లీగల్ దందాలు చేసిండు. అవన్నిటిని కాపాడుకోవాలంటే మళ్ళీ ఇప్పుడు మోడీ దిక్కాయండు కాబట్టి మోడీ దగ్గరికి పోయాడు. గతంలో ఇదే మల్లారెడ్డి మోడీ గారిని ఎటువంటి ఘాట్ అయినటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఒక్కసారి చిన్న వీడియో వినండి మిత్రులారా. చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదల సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇలా కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యాడు, పిఎం అయ్యాడు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష. ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏదొస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతున్నాడు అధ్యక్ష. ఇంత దూరం ఎప్పుడు కూడా చూడలేదు. అప్పట్లో ఈ డైలాగు మల్లారెడ్డి గారి డైలాగు చాలా ఫేమస్ అయింది. దేశవ్యాప్తంగా మల్లారెడ్డి గారి పాలమ్మిన పూలమ్మిన అనేటటువంటి డైలాగు చాలా ఫేమస్ అయింది.
అట్లా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ప్రసన్నం చేసుకొని తన ఆస్తుల్ని తన అంతస్తుల్ని తన బిజినెస్లని కాపాడుకోవడానికి మల్లారెడ్డి గారు కృషి చేస్తూనే ఉంటారు. కాబట్టి కేసీఆర్ గారు మారాల్సింది ముందు మీరు. మీ పుత్రరత్నం వల్ల ఏమి కాదు, ఆయనతోనే పార్టీ సర్వనాశనం అయిపోతున్నది. అలా ఉండకపోతే అందరూ పార్టీ లైన్కు కట్టుబడి పని చేయాల్సిందే. అలా ఉండకపోతే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వను. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ గట్టి హెచ్చరికలు. పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులతో సమావేశం. కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి. రాష్ట్ర కమిటీ సహా అన్ని కమిటీల రద్దు. త్వరలో కొత్తవి ఏర్పాటు బాధ్యత కేటీఆర్ కంట. పోయి మళ్ళా నీ కొడుకుకు బాధ్యత ఇచ్చినావంటే సర్వనాశనం అని అర్థం. నీ కొడుకుకు బాధ్యత ఇస్తే నీ నాశనమే. ఇంకా ఏదన్నా ఒక సీనియర్ నాయకునికి లేకపోతే నీ అల్లుడు హరీష్ రావుకి ఏం తెలుస్తుందా నీ కొడుకుకు? నీ బిడ్డనే నీ కొడుకుని ఒక కరివేపాకు కింద తీసి పడేసే చిన్నపిల్లాడానికి ఏం తెలియదు. గోటీలు ఆడుకునేటోడు అనే లెవెల్లా అసలు వాళ్ళ లెక్కకు కూడా తీసుకోలేదు. పార్ట్ టైం పొలిటీషియన్, దేనికి పనికిరానటువంటి వ్యక్తి, సమాజం మీద అవగాహన లేనటువంటి వ్యక్తి. సరే నీ వల్ల అయితే లేదు, నువ్వు కొంత ఫామ్ హౌస్కు పరిమితమైన ఏమైంది? మంచిగానే ఉన్నాడు కదా నీ కొడుకు. ఎందుకు ప్రజల మధ్యకు వస్తలేడు? ఎందుకు సమస్యలు లేవనెత్తలేడు? ఎంతసేపు విమర్శలు చేయడం తప్పితే నీ కొడుకుకి ఏమీ తెలియదు. నీ పార్టీని నాశనం చేయాలంటే కేటీఆర్ ఒక్కడు సరిపోతాడు. కేసీఆర్ నువ్వు గుర్తుపెట్టుకో, కేటీఆర్ ఒక్కడే నీ పార్టీని సర్వనాశనం చేస్తాడు. ఇంకెవ్వడు అవసరమే లేదు, అది గుర్తుపెట్టుకో నువ్వు. ఇంకేమంటున్నాడు? తేజస్వి సూర్య ఓ వెధవ పార్లమెంట్లో తెలంగాణపై అడ్డగోలుగా మాట్లాడాడు. అయినా కాంగ్రెస్ వెధవలు అడ్డుకోలేదు. మన వాళ్ళుంటే రణరంగం సృష్టించే వాళ్ళు, పీకి కట్టలు కట్టేది మీ వాళ్ళు ఉంటే. ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు నీ హోదాకు తగవు. కేసీఆర్ నీవు కూడా ప్రతిపక్ష నాయకునివే. ప్రతి నెల 6 లక్షల జీతం కూడా దొబ్బిపోతున్నావు. మరెందుకు నీవెందుకు మాట్లాడలేదు? తెలంగాణ రాష్ట్రం నుంచి 100 నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అని చెప్తావు కదా. అటువంటి 100 నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చినటువంటి పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినావు. మళ్ళీ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకునిగా కొనసాగుతున్నావు. మరెందుకో తేజస్వి సూర్య మాట్లాడుతుంటే ఎందుకు ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ అమిత్ షాని ఎందుకు నిలదీయలేదు? స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసి తేజస్వి సూర్య మీద యాక్షన్ తీసుకోమని నువ్వెందుకు చెప్పలేదు? అంటే మీరు అందరూ ఒకటే, లోపాయికారి ఒప్పందం. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు, లంగ పనులు, దొంగ పనుల నుంచి కాపాడుకోవడానికి చీకట్లో పోయి అమిత్ షా నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని వివిధ సందర్భాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటా ఇట్లా మీరు డ్రామాలు చేస్తున్నారు. కాబట్టే ఈరోజు మరి ఎందుకు నీవు నోరు మూసుకొని కూర్చున్నావు? నీవు నోరు మూసుకొని కూర్చొని నీవు ఫామ్ హౌస్లో బొక్కబోలరావు అనుకొని ఇతరుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తావు. నీ కళ్ళు కనబడలేదా? పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడ ప్రొటెస్ట్ చేసిండు పార్లమెంటు ముందు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఓం బిర్లాకు లేఖ రాసిండు. తేజస్వి సూర్య వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలి, అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా నిలదీసే కార్యక్రమాలు చేసిన. మరి నీవేడవ అనుకున్నావు? ఇట్లా డ్రామాలు చేస్తావు నీ రాజకీయ స్వార్థం కోసము. లేకపోతే అంటాడు సిగ్గుచరం లేకుండా నన్ను చనిపోమ్మన్నారు. నీ సావు ఎవడు కోరిండు? నువ్వు చస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నీ పిల్లలకే ఎవరికి కొందరికి లాభం ఉండొచ్చు. అట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేయకు. నిన్ను సావుమని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రోజు కోరలేదు. నీ పదవి ఊడిపోయిన మల్ల తెల్లారే తుంటి విరిగి బాత్రూంలో పడిపోతే నీకు మంచి వైద్య సౌకర్యం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నీవు చికిత్స పొందుతున్నటువంటి హాస్పిటల్కి వచ్చి నిన్ను పరామర్శించి నీకు మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి డాక్టర్లను కోరినటువంటి పెద్ద గొప్ప మనసున్నటువంటి నాయకుడు. అదేవిధంగా నీవు ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వస్తే నీ దగ్గరకు వచ్చి లేచి నీకు దండం పెట్టి నీ బాగోగులు తెలుసుకున్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మనసున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అటువంటి నాయకుని మీద నీ రాజకీయ స్వార్థం కోసం నీ చిల్లర బుద్ధి, నీ కుక్క బుద్ధి బయట పెట్టుకుంటా నా సాగు కోరిండని ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు బంద్ చేయి.
ఏదో పెరుగుతారంగా పెద్ద బావ కోతి అయ్యండి అట్లా 60 ఏళ్ళు దాటితే అద్దుబిద్దు తప్పుతారని చెప్తారు. అట్లా నీ అద్దుబిద్దు తప్పి మాట్లాడకు, అది పద్ధతి కాదు. హోదా గౌరవం ఉంచుకో. గౌరవం అనేది ఎవడో ఇస్తే కాదు, ఇచ్చి పుచ్చుకుంటే వస్తుంది. ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈయన కృషి చేస్తుంటాడు. ఇంకా తెలంగాణ పౌరుషం చూపిద్దామంటే ఇది పత్రిక చూడు, నమస్తే తెలంగాణ చిల్లర పత్రిక. నిండా దీన్ని ఫామ్ హౌస్లో బొక్కబోర్లో వండుకుంటే ఇక తెలంగాణ పౌరుషం అక్కనే కనబడుతుంది. సాయంత్రం పూట పొద్దుగాల లేవగానే కనబడుతుంది. ఇక పౌరుషం అంతకన్నా ఎక్కేం ఉండదు. లావు మనాళ్ళు అడైపోతే 4 నూకుడుగాళ్ళంట. ఈయనకే అయితే లేదు, ఏదో పౌరుషం చూపుతాడంట. ఏడ చూపుతాడు, ఎవరికి చూపుతాడు? 10 ఏళ్ళు దోసుకున్నటువంటి సొమ్ముతోని దాచుకున్నటువంటి ఆస్తులతోని అంతస్తులతోని పౌరుషం పెరిగింటుంది. అంతేగాని అంతకన్నా ఎక్కేం లేదు, అంతకన్నా ఏం లేదు. ఇట్లా కాలం చెల్లిన నేతల్ని పక్కన కూర్చుని పెట్టుకొని టైంపాస్ చేస్తుంటాడు. వరుసగా 5-6 సార్లు ఓడిపోయిన వాళ్ళని తీసుకొని వచ్చి నేను జాతీయ ప్రధాన కార్యదర్శి చేస్తా, ట్రంప్ని మాట్లాడి అమెరికాలో ఒక మంత్రి పదవి ఇప్పిస్తా అనే లెవెల్లో కటింగ్లు ఇస్తుంటాడు అన్నట్ల. రాష్ట్రంలో 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు దద్దమ్మలు. తెలంగాణను ఇట్లా మొత్తం అందరు దద్దమ్మలు. ఇక నీవే పుణ్యపురుషునివి, యేసుక్రీస్తు లాంటి గొప్ప మనసత్వం కలిగినటువంటి వ్యక్తివి. ఇక నీవు తప్ప ఎవరు లేరు ఈ రాష్ట్రంలో పుణ్యపురుషుడు. బీఆర్ఎస్ ఎంపీ ఒక్కరు ఉన్న పార్లమెంటు దద్దరిల్లేదంట. ఇట్లా మొత్తం చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసుకుంటా. ఇక మేము లేకపోతే లేనే లేదు, మా కోడి కూస్తేనే తెల్లారుతుంది, ఇక లేకపోతే కోడి తెల్లారదని చెప్పి వెనకటికి నీలాగాడు ఒక ఆమె కోడిని తీసుకొని గట్టుకు పట్టుకపోయిందంట. అట్లా ఇక నేను పుట్టకుంటే ఎవరిని చేసుకుంటావా అన్నది అంటే వెనకటికి ఒక ఆమె. ఇట్లుంటుంది నీ వ్యవహారము, నీ ఓవర్ యాక్టింగ్, నీ డ్రామా, నీ కథ, నీ కార్ఖాని ఈ రకంగా ఉంటుంది కేసీఆర్. కాబట్టి ఇటువంటి డ్రామాలను అన్నిటినీ కట్టి పెడితే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. క్షేత్రస్థాయి నుంచే పునర్నిర్మాణం, నాయకులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి, యాక్టివ్గా పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలి. సార్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, కొత్త పార్టీలను పట్టించుకోవాల్సిన పని లేదంట. నువ్వు పట్టించుకోకుండా నిన్ను కూడా ఎవరు పట్టించుకోకుండా పోతారు. చాప కింద నీరులో ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పనిచేసే నిబద్ధత ఉండాలి. అయ్యగారు ఆ నిబద్ధత ముందు మీరు తెలుసుకోండి. ఒక పక్క నీ గజ్వేల్ ప్రజలు మా ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు కనబడతలేడని చెప్పి గజ్వేల్లో నీ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు పోస్టర్లు వేసిపోతున్నారు. ఎక్కడ కేసీఆర్ మా సమస్యలను ఎవడు పట్టించుకుంటాడని. వాళ్ళ సంగతి చూడు ముందు. నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ క్రియాశీలంగా లేకపోతే ముఖాలు చూసి టికెట్ ఇచ్చేదే లేదు. రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలకు స్పష్టీకరణ అంట. క్రియాశీలంగా లేకపోతే ముందు నీకు టికెట్ కట్ చేస్తేనే ఆ పార్టీ బాగుపడుతుంది. ఎందుకంటే నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నావు. నీది నీ కొడుకు టికెట్ 2 కట్ చేసినావనుకో ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లనే. కాబట్టి ఇటువంటి డ్రామాలు, ఓవర్ యాక్టింగ్ బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.